హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత మహ్మద్ యూనస్ భారత్కు వ్యతిరేకంగా కావాల్సిన కుట్రలన్నిటినీ పన్నుతూ ఉన్నారు. మన దేశానికి వ్యతిరేకులను తమ దేశానికి ఆహ్వానించడం ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో వివాదాలను రేకెత్తించడానికి, అక్కడ అల్లర్లు ప్రోత్సహించడానికి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అనే అనుమానాలైతే కలుగుతూ ఉన్నాయి. తాజాగా మహ్మద్ యూనస్ వివాదాస్పద మత బోధకుడైన జకీర్ నాయక్ను తమ దేశానికి ఆహ్వానించాడు. యాక్చువల్లీ నవంబర్ 28వ తేదీ నుంచి 3 వారాల పాటు ఆ దేశంలో పర్యటించాల్సి ఉంది. కానీ అక్కడి భద్రతా సంస్థల అధికారులు దీనికి అడ్డు చెప్పారు. జకీర్ నాయక్ గనక తమ దేశంలో పర్యటిస్తే మేము వారికి భద్రత కల్పించడానికి కాస్త కష్టమవుతుంది, అందుకే ఈ పర్యటనను ఇప్పుడు కాకుండా ఎన్నికల తర్వాత ఏర్పాటు చేయండి, అప్పుడైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అంతకు ముందే వస్తే మన దేశంలో కాస్త అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఆయనకు సభలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరైతే వారిని కంట్రోల్ చేయడం కష్టం, కాబట్టి ఈ పర్యటనను ఇప్పుడు కాకుండా కొన్ని రోజుల తర్వాత తీసుకురావడం బెటరు అని అక్కడి మహ్మద్ యూనస్కు సూచించడం వల్ల మాత్రమే ఈ పర్యటన తాత్కాలికంగా మాత్రమే రద్దయింది. కానీ మహ్మద్ యూనస్ ఆయన్ను తమ దేశానికి పిలవడాన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా మన దేశానికి వ్యతిరేకంగా ఏదో పెద్ద కుట్రనే పన్నుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. జకీర్ నాయకే కాదు, రీసెంట్గా పాకిస్తాన్ ఐఎస్ఐ అధికారులు ఢాకాలో చాలా ఎక్కువగా పర్యటనలు చేస్తూ ఉన్నారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్కు ఒక మ్యాప్ను గిఫ్ట్ ఇచ్చాడు. ఆ మ్యాప్లో మన దేశానికి సంబంధించిన ఈశాన్య రాష్ట్రాలను కూడా బంగ్లాదేశ్ భూభాగంగా చూపిస్తూ ఆ మ్యాప్ను రూపొందించారు. సో అటువంటి మ్యాప్ను పాకిస్తాన్కు గిఫ్ట్గా ఇచ్చారు. అంతేకాకుండా టర్కీకి సైతం అదే మ్యాప్ను గిఫ్ట్గా ఇవ్వడాన్ని చూస్తూ ఉంటే మన దేశంలోని భూభాగాలతో ఆయన సరిహద్దు వివాదాన్ని రేకెత్తించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. దీంతోపాటు పాకిస్తానీ ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన వివాదాస్పద నాయకులను తమ దేశంలో పర్యటించేలా చేయడం, మరీ ముఖ్యంగా మన దేశానికి సరిహద్దు జిల్లాల్లో ఎక్కువగా వీరి పర్యటనలు జరుగుతూ ఉండటాన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా మహ్మద్ యూనస్ ఏదో పెద్ద కుట్రకే ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. మరి ఈ కుట్రను మన ఇండియా ఏ విధంగా అడ్డుకోనుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మహ్మద్ యూనస్ జకీర్ నాయక్ను ఆహ్వానించడాన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆయన పెద్ద ప్లాన్ చేసినట్లే అర్థమవుతుంది. ఎందుకంటే జకీర్ నాయక్పై బంగ్లాదేశ్లో ఉగ్రవాద దాడులకు సంబంధించి ఆయనపై కేసులు సైతం నమోదయ్యాయి. మరీ ముఖ్యంగా 2016లో బంగ్లాదేశ్ రాజధాని అయిన ఢాకాలో ఆర్టిసన్ బేకరీ అనే దానిపై బాంబ్ అటాక్ అయింది. కొంతమంది సాయుధ దుండగులు వచ్చి అక్కడ కాల్పులు జరిపారు. ఇందులో కొంతమందిని అక్కడి భద్రతా బలగాలు బతికుండగానే పట్టుకోవడంతో వాళ్లను విచారణ చేయగా అందులో జకీర్ నాయక్ పేరు బయటపడింది. జకీర్ నాయక్ వీడియోలు నేను చూడడం వల్లనే ఆయనకు ఆ మతానికి లేదంటే ఉగ్రవాదం పట్ల నేను ఇన్స్పైర్ అయ్యాను, అందువల్లనే ఈ దాడులు చేశాను అని ఆయన విచారణలో ఒప్పుకున్నారు. ఈ దాడిలో మొత్తం 19 మంది చనిపోగా 3 బంగ్లాదేశీలు, ఇటాలియన్లు, జపనీస్ ఈ దేశాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా చనిపోయారు. అంతేకాకుండా మన ఇండియాకు సంబంధించి ఒక మహిళ సైతం ఆ దాడిలో చనిపోయారు. సో ఈ దాడికి సంబంధించి ఉగ్రవాద దాడిలో ఖచ్చితంగా జకీర్ నాయక్ ప్రమేయం ఉండటం వల్ల అప్పటి బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న షేక్ హసీనా జకీర్ నాయక్పై కేసులను నమోదు చేయించారు. అప్పట్లో జకీర్ నాయక్ మన ఇండియాలోనే ఉండేవారు. కానీ సరిగ్గా ఈ కేసు నమోదయ్యే సమయానికి ఆయన సౌదీ పర్యటనలో ఉండటం వల్ల మన ఇండియా సైతం వెంటనే రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. దీన్ని గుర్తించిన జకీర్ నాయక్ వెంటనే మన ఇండియాకు రాకుండా తప్పించుకోగలిగాడు. సౌదీ నుంచి మలేసియాకు పారిపోయాడు. నిజానికి అప్పట్లో అన్ని ఇస్లామిక్ దేశాలు ఆయన్ను యాక్సెప్ట్ చేయకుండా మా దేశంలోకి వస్తే ఖచ్చితంగా మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పసాగాయి. దీంతో జకీర్ నాయక్ చాలా తెలివిగా మలేషియాను ఆశ్రయించాడు. అక్కడ ప్రభుత్వంలో బ్యూరోక్రాట్ల అవినీతి చాలా పెద్ద ఎత్తున ఉండటంతో వాళ్లకు లంచాలు ఇచ్చి మరి ఆ దేశంలో స్థిరపడ్డాడు. అప్పటి నుంచి ఇతర దేశాల పర్యటనలకు ఎక్కువగా వెళ్ళడం లేదు. రీసెంట్గా పాకిస్తాన్ పర్యటనకు మాత్రమే వెళ్ళాడు. పాకిస్తాన్ గురించి మనందరికీ తెలిసిందే, ఆ దేశం ఉగ్రవాదులకు అంటే స్వర్గధామంగా ఉంటుంది. కాబట్టి ఆ ఉగ్రవాదం వైపు విద్యార్థులను ప్రోత్సహించేలా ఈ జకీర్ నాయక్ను తీసుకువెళ్ళి రెడ్ కార్పెట్ పరిచి మరి ఆ దేశంలో ఎన్నో ప్రసంగాలు ఇప్పించేలా ప్రయత్నాలు చేశారు.
సో ఈ విధంగా జరిగిన సమయంలో ఇప్పుడు బంగ్లాదేశ్ వంతు వచ్చింది. బంగ్లాదేశ్ కూడా తమ దేశంలో ఈ జకీర్ నాయక్ను పర్యటించాలి అని ఆహ్వానించడాన్ని చూస్తూ ఉంటే తమ దేశంలో తమ ప్రజలకు వ్యతిరేకంగా ఉగ్రవాద దాడులకు పాల్పడిన వ్యక్తిని, అందుకు కారణమైన వ్యక్తిని ఆ దేశంలో కేసు నమోదై ఉన్నా కూడా అలాంటి వాడిని అరెస్ట్ చేయకుండా తమ దేశానికే రెడ్ కార్పెట్ పరిచి మరీ ఆహ్వానించారు అంటే ఖచ్చితంగా మహమ్మద్ యూనస్ ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. నిజానికి రీసెంట్గా ఈ బోర్డర్ ఏరియాలో జరుగుతున్న యాక్టివిటీని చూస్తూ ఉంటే ఖచ్చితంగా మన ఇండియాకు వ్యతిరేకంగా ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఇందుకు సంబంధించి నిఘా వర్గాలు ఇప్పటి నుంచి అక్కడ ఓ కన్నేసి ఉంచాయి. సరిహద్దుల వద్ద భద్రతా బలగాలను భారీగా మోహరించి పెట్టారు. ఏ చిన్న తేడా జరిగినా మహమ్మద్ యూనస్కు చాలా గట్టి దెబ్బ కొట్టడానికి మనం సిద్ధమయ్యే ఉన్నాం. నిజానికి పాకిస్తాన్ నుంచి మనకు ఇప్పటి వరకు డైరెక్ట్ రైవలరీ ఉండేది. ఆ దేశంతో మనం సరిహద్దు కంచెను సైతం ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాకుండా ఆ దేశం మనపై ఉగ్రవాద దాడికి పాల్పడితే ఖచ్చితంగా మనం సర్జికల్ స్ట్రైక్స్ కానీ ఆపరేషన్ సింధూర్ పేరిట పెద్ద ఎత్తున మనం అక్కడ దాడులను సైతం నిర్వహించాం. సరిగ్గా అదేవిధంగా మహమ్మద్ యూనస్ గనక మన దేశానికి వ్యతిరేకంగా ఏదైనా తోక జాడిస్తే మనం ఖచ్చితంగా బంగ్లాదేశ్ను కూడా చూడకుండా ఆ దేశాన్ని సైతం మేము ఏదో ఒకటి చేయగలం అని మన ఇండియా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. సో మహమ్మద్ యూనస్ను మనం ఒక్కసారి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్టివిటీని గమనిస్తే నిజానికి షేక్ హసీనా అక్కడ గద్దె దిగిన తర్వాత మహమ్మద్ యూనస్ను వెస్ట్రన్ కంట్రీసే అక్కడి తాత్కాలిక అధినేతగా నియమించాయి. ఆ కంట్రీస్ అప్పట్లో చెప్పిన మాట ఏమిటంటే ఆయన నోబెల్ పీస్ ప్రైజ్ పొందాడు, బాగా గ్రామీణ బ్యాంకు పేరిట బాగా ఆర్థిక వ్యవస్థను సృష్టించగలిగాడు, గ్రామీణ బ్యాంకును బాగా సక్సెస్ఫుల్గా నడిపించగలిగాడు, గొప్ప విద్యావేత్త, ఆర్థికవేత్త, ఈ విధంగా సొల్లు కబుర్లు చెబుతూ ఆ దేశానికి తాత్కాలిక అధినేతగా నియమించారు. కానీ ఆయన ఎప్పుడైతే అధినేతగా అయ్యాడో అప్పటి నుంచే ఆ దేశంలో ఆర్థిక పరిస్థితులు చాలా వరకు దిగిపోయాయి. ఎంతగా అంటే అక్కడి టెక్స్టైల్ పరిశ్రమ ఆ దేశానికి గుండెకాయ లాంటిది. అటువంటి టెక్స్టైల్ పరిశ్రమ ఇప్పుడు పూర్తిగా మూతబడిపోయే పరిస్థితికి చేరుకుంది. అంతేకాకుండా విదేశాల నుంచి వస్తున్న ఆర్డర్లను సైతం ఆ దేశం ఇప్పుడు ఫుల్ఫిల్ చేయలేకపోతుంది. కాబట్టి ఈ టెక్స్టైల్ పరిశ్రమ మొత్తం ఇండియాకో చైనాకో తరలిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవైపు ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంటే మరోవైపు ఆయన ఎప్పుడైనా ఒక ఎకనామిస్టు లేదంటే ఒక ఆర్థికవేత్త ఇలాంటి వారు దేశానికి అధినేతలుగా మారినప్పుడు వాళ్ళు తమ దేశాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లాలని భావిస్తారు. కానీ మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ మాత్రం ఆ దేశంలో చీకటి రోజులనే చూస్తుంది. ఇప్పటికీ మతోన్మాదం మరింతగా పెంచి పోషిస్తూ ఉన్నారు. రీసెంట్గానే అక్కడి స్కూళ్ళలో సంగీతానికి అండ్ పీఈటీకి సంబంధించిన టీచర్ల పోస్టులను భర్తీ చేయడాన్ని నిలిపివేశారు. ఇది తమ మతానికి హరాం అనే విధంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సో ఈ విధంగా మత మౌఢత్యంతో కలిగిన నిర్ణయాలను తీసుకోవడం వల్ల ఆ దేశాన్ని అభివృద్ధి వైపు కాకుండా మళ్ళీ చీకటి యుగానికి తీసుకువెళ్తున్న పరిస్థితి అక్కడ నెలకొంది. వీటన్నిటినీ చూసుకుంటే మహమ్మద్ యూనస్ ఇప్పుడు ఆ దేశానికి అధినేతగా ఉండి చేయరాని తప్పులన్నిటినీ చేస్తూ ఉన్నారు అని స్పష్టంగా అర్థమవుతుంది. మన ఇండియా కూడా దీన్ని చూస్తూ ఊరుకుంటోంది. ఎప్పటికైనా ఒక గీత అనేది ఉంటుంది. ఆ గీత దాటనంత వరకు చూస్తూ ఊరుకుంటారు. కానీ ఎప్పుడైతే గీత క్రాస్ చేస్తారో ఖచ్చితంగా మనం పాకిస్తాన్కి ఏ విధంగా అయితే ఆపరేషన్ సింధూర్ టైంలో బుద్ధి చెప్పామో అదేవిధంగా బంగ్లాదేశ్కు కూడా బుద్ధి చెప్తాం అన్నది మాత్రం మహమ్మద్ యూనస్ అస్సలు మర్చిపోకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.